దేవుని పరిచర్యలో మనము సాగిపోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైన మాటలు మనము చదువుకొని ఉన్నాం. ప్రభువునందు ప్రయాసపడు త్రిపేనాకును త్రిపోసాకును వందనములు అని చెప్పుతూ ఇక్కడ ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక సహోదరిని ఏమంటున్నాడంటే, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు అని. ఎవరంటండి? ప్రియురాలు పెర్సిస్సు అని చెప్తూ ఉన్నాడు. ప్రియురాలు అనేటువంటి మాట మనకు తెలుసు. ప్రియురాలు అంటే ఏంటండి? ప్రియురాలు అంటే ఇష్టమైన వారిని ప్రియులముగా ప్రియురాలుగా పిలుస్తూ ఉంటాం. మరి దైవ లేఖనములలో ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పెర్సిస్సును ప్రభు సేవలో ఆయా సంఘాలు కట్టడానికి సహాయపడినటువంటి ప్రియురాలుగా ఉంది కనుక ఆమెను గూర్చి సంబోధిస్తూ అంటున్నాడు కదా, ప్రియురాలు అనేటువంటి మాట. ప్రియురాలు అనే మాట ఇక్కడ ఏమిటంటే, దేవుని బిడ్డలను దేవుడు ప్రియులని, దేవుని విశ్వాసులను ప్రియులని పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలు ప్రియులు అనగా మనము కళంకము లేని వారము, ఏ విధమైనటువంటి మచ్చలు మలినము లేని వారము అనేటువంటిదిగా మరి వాక్యం తెలియచేయబడుతూ ఉంది. ఇక్కడ ప్రియురాలకు పెర్సిస్సు అని వ్రాశాడు. ఆమె మరి దేవుని దృష్టిలో పరిశుద్ధురాలుగా కనబడింది ఆయనకి. దేవుని దృష్టిలో ప్రభు పని కొరకు నమ్మకస్తురాలుగా కనబడింది. అందుకే ఆమెనేం మాట్లాడుతున్నాడంటే, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములని. ఇక్కడ మరి తరువాత కూడా చాలా మందికి ఆయన వందనాలు 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 వందనాలని చెప్తూ వచ్చాడు. అలాగే ఈ 16వ అధ్యాయం ప్రారంభపు మాటలలో కూడా చూస్తే 3వ వచనములో, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. హల్లెలూయా. ఎవరంటండి? నా జత పని వారు. ఏం చెప్తున్నాడు? ప్రిస్కిల్లాను అకులాను వారిరువురిని ఎలా సంబోధిస్తున్నాడంటే, నా జత పని వారు, నా స్నేహితులు, నా ఆత్మీయులు వారు, కాబట్టి వారికి వందనాలని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒక సహోదరి పెర్సిస్సుని ఏమంటున్నాడంటే, నా ప్రియురాలకు పెర్సిస్సునకు వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరమును కూడా పౌలు పరిచర్యలో సహోదరులు ఎలాగ ఉన్నారో, ఆ సహోదరులలో ఒక సహోదరిని ప్రియురాలని చెప్పాడు. మనం కూడా దేవుని పరిచర్యలో మనమందరమును కూడా పాలిభాగస్తులుగా పెర్సిస్సు వలె ఉండటానికి ఈ రోజున ఈ మాటల చేత మనలను మనం బలపరుచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు అక్కడ ఆమెను గురించి చెప్పాడు. ఒకటి ప్రియురాలు అని చెప్పాడు, రెండవది ఆమెను గూర్చి ప్రభువునందు ఆమె బహుగా ప్రయాసపడెను అనేటువంటి మాటలు. దేవుని లేఖనాలలో మనము చూస్తే ఆయన చాలా మందిని మనము ఈ లోకములో గమనిస్తూ ఉన్నాం. మనం కూడా కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు ప్రారంభము వారు చాలా భక్తిగా, నమ్మకముగా, నిష్కళంకంగా కనబడతారు. అప్పుడు మనం అనుకుంటాం ఏమనంటే, ఆమె చాలా ప్రార్థనాపరురాలండి, ఆయన చాలా భక్తిపరుడండి, ఆయన దేవునితో నడిచే అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడండి అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ప్రియులుగా కనబడటముల. ఈ మధ్యలో ఒక సహోదరుడు వచ్చి ఒక సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము ప్రారంభంలో ఆయన గురించి చాలా దర్శనం కలిగి ఉన్నామండి, ఆయన గురించి మేము చాలా ఊహలు ఉద్దేశాలు కలిగి ఉన్నామండి, కానీ ఇప్పుడు ఆయన స్థిరపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
స్థిరపడటం మంచిదే, సేవకులు కానీ దేవుని పిల్లలు కానీ. కానీ మన స్థాయి, మన పరిచర్య, మన సమర్పణ మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. ఇక్కడ దేవుని లేఖనాలలో నా ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు, ఆమె నిష్కళంకమైన పరిచారకురాలుగా, నిష్కళంకమైనటువంటి దేవుని బిడ్డగా పౌలు సేవలో తోడ్పడింది కనుక ఆమె ప్రియురాలు. ఆమె రెండవదిగా ఆమె ఎవరి కొరకు ప్రయాసపడిందంటండి? ప్రభు కొరకు ప్రయాసపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, మన పాపముల నుండి మనలను విడిపించటానికి, విమోచించటానికి వచ్చిన యేసయ్యను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సాక్ష్యాన్ని చూస్తున్నాం. బలి పశువుగా పాపము కొరకై బలి అయిపోతివయా, బలి పశువుగా, కలిసి పాడదాం. బలి అయిపోతివయా, నోరు తెరువక పరపు సిలువను, నోరు తెరువక పరపు సిలువను భరించి మోచితి, నాకై భారము మోసితివా. యేసయ్యా 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 కరుణామయా, ఓ మారువలేనయా, మారువ. హల్లెలూయా, హల్లెలూయా. మనలను తన స్వరక్తముతో విమోచించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముని పంపించి ఆయన గురించి చెప్పబడిన, పలకబడిన మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. పౌలు గారు చెప్పాడు, ఇదిగో నా ప్రియురాలకు పెర్సిస్సు, ఈమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిందని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపించి ఆయనను గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని. మనమందరమును కూడా ఎవరి యందు ఆనందించాలంటే ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు మనం ఆనందించాలి. మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనము నడిచేటువంటి నడకలను బట్టి మన కొరకు బలి పశువుగా మార్చబడిన యేసయ్య మనలను ప్రియులని పిలవాలి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనలను ప్రియులని పిలవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఈయన నా ప్రియ కుమారుడు, కుమార్తె అని పిలవడానికి తగిన నిష్కళంకమైన జీవితాన్ని, పరిశుద్ధమైన ప్రవర్తన, బ్రతుకును మనము కలిగి ఉంటున్నామా? మన మందిర నిర్మాణం కొరకు మనమందరము కూడా ఆ కళంకము లేనటువంటి ప్రియులంగా ఉండడానికి సిద్ధపడదాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో చదువుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే, అక్కడ కొంతమందిని ఆయన ఎలా పిలిచాడో, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడో పౌలు గారి ద్వారా తెలియచేయబడుతుంది. 7వ వచనాన్ని చూస్తే, తన దూతలను వాయువులుగాను శావుకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు, దేవ చదవండి, ఏమండి? నీవు నీతిని ప్రేమించితివి. దేనిని ద్వేషించాడండి? ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, దోతలను వాయువులుగాను శావుకులను అగ్ని జ్వాలలుగా చేశాడు. కానీ యేసయ్యను
ఎలా చేశాడు అంటే, నీతిని ప్రేమించేవాడుగా దుర్నీతిని ద్వేషించేవాడుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనమందరమును కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియమైనటువంటి మనస్సును కలిగి మనము కూడా క్రీస్తుకు ప్రియులైనటువంటి వారముగా ఉందాం. పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనములో షోలమ్మితిని ఆ సొలొమోను రాజు ఎలా పిలుస్తున్నాడంటే, 4వ అధ్యాయం 7వ వచనములో, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ యందు కళంకమేమియు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. నేను కాదు ఈ పాట పాడాల్సింది. ఎవరు పాడాలి? మీరు పాడాలి. కలిసి పాడదాం. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ, ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. అవని 10,000 అతి శ్రేష్ఠుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. విలువైన వరమేరి తనయుండు. విలువైన చూపసగి వరమేరి తనయుండు. ఎంతో ఆహా ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. యవనస్తులు చాలా చోట్ల ఈ పాట పాడతారు, హల్లెలూయా. కానీ ఇక్కడ పాడట్లా. ఎక్కడ పాడతారండి? దేవునికి స్తోత్రం. ఎక్కడైనా సరే ఆయన ఏమై ఉన్నాడు? ఎంతో సుందరుడై ఉన్నాడు. దేవుని వాక్యములో చదివాం, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ యందు కళంకమేమియు. షోలమ్మితి అనగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియుడు, ఆయన సంఘమైన మనం షోలమ్మితి ప్రియురాలం. కాబట్టి మనం ఏమై ఉండాలి? నా ప్రియురాలా నీవు, చెప్పండి అమ్మా, నా ప్రియురాలా. మీరు చెప్పండి, నా వెనకాల చెప్పండి. నా ప్రియురాలా నీవు సుందరివి, నీ యందు కళంకమేమియో. ఎవరు చెప్పారు ఈ మాట? సుందరి చెప్పింది. ఇప్పుడు మనమందరం ఎవరం? సుందరి. నీ యందు కళంకము లేదు. సుందరి అంటే మరి దేవుని వాక్యములో క్రైస్తవ సంఘమే. హల్లెలూయా. ఏ సంఘం అండి? క్రైస్తవ సంఘమే. మనలో ఏముండకూడదంటండి? కళంకము, ఏ విధమైన లోపాలు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువును గురించి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు. హల్లెలూయా. ఆయనలో ఏ మాటలో, చూపులో, క్రియలో ఎక్కడ కూడా ఆయనలో పాపము లేదు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ప్రభువారు ఛాలెంజ్ చేశాడు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యుల ఎదుట. ఏమనంటే, మీలో ఎవరైనా నాలో పాపమున్నదని స్థాపించగలరా, రూపించగలరా, రుజువు చేయగలరా అని. దేవుని సంఘము, ప్రియురాలైన మనము ఆ విశ్వాసములో, ఆ పరిశుద్ధతలోనికి రావాలని దేవుని మాటలు తెలియచేస్తున్న మనలను అలా సిద్ధపరచడానికే యేసయ్య మనందరి కొరకును కూడా దాసుని స్వరూపం ధరించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమును చదివాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి శిలువ మరణము పొందు వరకు, మరణానికి మరల నిర్వచనం చెప్తున్నాడు అక్కడ. ఏమనండి? మరణము పొందునంతగా. ఆ మరణము ఏ మరణం అంటే శిలువ మరణము. గలతీ చదవద్దు 2:3, 13, 14 అంటాడు, శిలువ మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. శిలువ మీద వ్రేలాడిన వాడు ఎవరండి?